నమస్కారం దత్త గారు. నమస్తే అమ్మ. దత్త గారు, గ్రహబలం విషయానికి వస్తే అన్ని నక్షత్రాల వారిది మనం చేస్తూ ఉన్నాం. మరి పునర్వసు నక్షత్రం వారి విషయానికి వస్తే మరి వాళ్ళకి ఏ గ్రహం బాగుంది, ఏ గ్రహం యొక్క బలం బాగుంది అంటారు? వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అసలు? శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకునేది పునర్వసు నక్షత్రం. పునర్వసు నక్షత్రం ప్రభావం ఏంటి, పునర్వసు నక్షత్రం స్వభావం ఏంటి అనేది తెలుసుకోవడం వల్ల ఏంటంటే అన్నిట్లో కూడా మంచి యోగదాయకంగా ఉంటుంది. అయితే ప్రప్రథమంగా మనం చూసుకుంటే సంఖ్య అనేది ఉంటుందన్నమాట. అంటే ప్రతి దానికి ఒక సంఖ్య అనేది ఉంటుంది, ఒక గుర్తింపు ఉంటుంది కదా. అదేవిధంగా చూసుకుంటే పునర్వసు నక్షత్రానికి సంఖ్య 7 అన్నమాట. సప్తమం 7 సంఖ్య పునర్వసుది. అదేవిధంగా దాని గుణము గణము 2 ఉంటాయన్నమాట. గుణం అంటే ఈ విధంగా వీడు ఇలా ప్రవర్తిస్తాడు అనే దాన్ని గుణము అంటారు. గణము అంటే వీరు ఎంతో గొప్పవారు అంటారు. రెండిట్లో తేడా ఉంది కదా. కాబట్టి ఈ గణము అనేది ఏంటంటే ఎక్కువ శాతం దైవతా గణానికి సంబంధించిన స్వభావం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీళ్ళు దైవతా గణం అంటారు అనమాట గణంలో. అదేవిధంగా గుణంలో చూసుకుంటే సత్వగుణం 3 గుణాలు ఉంటాయి. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రాక్షస గణం, దైవతా గణం, మనుష్య గణం అని 3 రకాలు ఉంటాయి. అంటే వీళ్ళు దేనికి కేటాయించిన వాళ్ళు అంటే ఎక్కువ శాతం శాంత స్వభావానికి కేటాయించిన వాళ్ళు, ఎక్కువ ప్రశాంతంగా ఉండాలనుకుంటారు, ఎవరి జోలు వెళ్ళాలనుకోరు, ఎక్కువ శాతం కూడా ఆధ్యాత్మికంగా ఎక్కువగా ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటారనమాట ఈ యొక్క పునర్వసు నక్షత్రాన్ని వాళ్ళు. అంటే దీనికి కారణం ఏంటంటే పునర్వసు నక్షత్రానికి అధిపతి గురువు అనమాట. ఎప్పుడైతే ఈ గురువు సంచారం జరుగుతుంటుందో ఈ గురు సంచారం వల్ల ఏంటంటే గురు మహర్దశలో పుట్టడం వల్ల పుట్టుకతోనే వీరికి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ ఉంటుంది. అంటే ప్రతి విషయంలో రాయిలో, రప్పలో, పూలో, కాయలో, చెట్లో అన్నిట్లో కూడా దైవతా సంబంధించింది చూడాలి, దైవతా సంబంధించింది ఎక్కువగా కూడా ఆశ్రయించాలని ఎక్కువ ఆలోచన ఉంటుంది. అయితే ఇవన్నీ ఏంటిది, జాతకంలో వీళ్ళకి ఉన్నత స్థితిగా ఉంటే గ్రహస్థితులు నీచ స్థితిలో ఉన్నాయనుకోండి ఇవన్నీ రివర్స్లో ఉంటాయి. అంటే మనం పూజ చేయాలి అన్నాం అనుకోండి, ఎందుకు చేయాలి అంటారు. అదేవిధంగా మనం ఇది చేయాలి అన్నాం అనుకోండి, ఇది నేను ఎందుకు చేయాలి అంటే ఎప్పుడైనా సరే జాతకంలో కనుక మనకి గ్రహాలు నీచంగా రివర్స్లో ఉంటాయి కనుక అవన్నీ రివర్స్లో ఉంటాయి. వీళ్ళ స్వభావం సత్వగుణం. అదేవిధంగా చూసుకుంటే దైవతా తత్వం ఎక్కువ ఉండటం, అంటే 10 మందికి సహాయం చేయాలి, అందరికీ కూడా అందరితో కలిసిపోయి ఉండాలి అని చెప్పి ఎక్కువ ఆలోచన ఉంటుందన్నమాట పునర్వసు నక్షత్రానికి. అయితే ఈ పునర్వసు నక్షత్రానికి స్థితి చూసుకుంటే ఎప్పుడు కూడా స్థితికారకుడు ఎవరయ్యా అంటే సృష్టి. అంటే వీరు ఎప్పుడూ కూడా ఏదో ఒక కొత్త దానాన్ని సృష్టిస్తూ ఉంటారు. జాతకంలో వాస్తవంగా గ్రహాలు నీచంగా ఉంటే అనంది అనినట్టు అంటే కుటుంబ కలహాల్లో వీళ్ళు సృష్టించేది చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వీళ్ళకి గ్రహాలన్నీ కరెక్ట్గా ఉంటే ఏదైనా సరే అప్పటికప్పుడు సృష్టించైనా సరే ఇద్దరిని కలుపుతూ ఉంటారు. అంటే కలపడం వీళ్ళ చేతిలోనే ఉంటుంది, విడదీయం కూడా వీళ్ళ చేతిలోనే ఉంటుంది. 2 గ్రహాలు నిజంగా ఉంటేమో విడదీసేస్తారు. ఎంత పెద్దవాళ్ళు ఎంత బాగా ప్రేమగా ఉన్నా కానీ వీరి మాట విన్నారంటే ఖచ్చితంగా విడిపోవాల్సిందే. కానీ ఆ గ్రహాలు వీళ్ళకి మంచి స్థితిలో ఉంటే కనుక ఎంత గొడవలు పడుతున్నా కానీ వీళ్ళు సృష్టించి అలాంటివి ఏవి లేకుండా ఇద్దరి ప్రేమ ఆప్యాయతలు అనేది పెంచగలుగుతుంటారనమాట. అంత సామర్థ్యం వీళ్ళలో ఉంటుంది పునర్వసు నక్షత్రం వారికి. అయితే జాతకం మనం పరిశీలిస్తే కనుక ఈ జాతక చక్రానికి సంబంధించింది ఏంటంటే మనం చూసుకుంటే ఇది మిథునానికి కర్కాటకానికి సంబంధించిన రాసులు అనమాట. అంటే పునర్వసు నక్షత్రంలో చూసుకుంటే కనుక పునర్వసు 4 పాదాలు ఉంటాయి కదమ్మా. ఈ 4 పాదాల్లో 3 పాదాలు అదేవిధంగా ఒక పాదం ఇటువైపు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే మనం మేషం నుంచి లెక్క వేసామనుకోండి, మేషం, వృషభం, మిథునం, ఇది మిథునానికి కర్కాటకానికి సంబంధించిన రాశి కాబట్టి మరి పునర్వసు నక్షత్రం 4వ పాదం కేటాయించింది కర్కాటక రాశికి. అంటే వీళ్ళల్లో స్వభావం ఎలా ఉంటుందంటే ఈ 4 అనేది ఎక్కువ శాతం ఏంటంటే సెన్సిటివ్గా ఉండటం. కర్కాటక రాశి వారు ఎక్కువగా ఎవరి జోలు వెళ్లకుండా ఉండటం, అనవసరమైన విషయాల్లో మాట పడుతూ ఉండటం, ప్రతిదీ కూడా నన్నే అనుకోవాలని బాధపడుతూ ఉంటారు. అయితే మిథున రాశికి వచ్చేసరికి ఎక్కువగా కూడా అంటే రెండిట్లోనే తేడా అలా ఉంటుంది. అంటే చూడండి, ఒక్క పాదం తేడా వచ్చేసినా రాశి మారిపోతుంది, వాళ్ళ లైఫ్ మొత్తం మారిపోతుంది. మిథునానికి వచ్చేసరికి బుధుడు అధిపతి కాబట్టి ఎక్కువ శాతం మొండిగా ఉండటం, మొండిగా ప్రవర్తిస్తుండటం, జాలి ఎక్కువగా ఉండటం, అదేవిధంగా చూసుకుంటే తమో గుణం అధికంగా ఉండటం అలాంటివి జరుగుతుంటాయి. అంటే బుధుడి స్వభావం కొద్దిగా అధికంగా ఉంటుందన్నమాట. కాబట్టి వీరి జాతకంలో ఒక వేరే వీరికి అంటే ఈ రాశి వారికి, ఈ నక్షత్రం వారికి మనం చూసుకుంటున్నాం గ్రహబలం. ఈ యొక్క నక్షత్రం చూసుకుంటే కనుక గురు అంశ కాబట్టి గురువుకి సంబంధించిన శత్రుత్వం, మిత్రుత్వం 2 ఉంటాయమ్మా. రవి, అదేవిధంగా ఈ యొక్క నక్షత్రాన్ని చూసుకుంటే రవి, అదేవిధంగా గురు
ఈ విధంగా కుజుడు, ఈ 3 గ్రహాలు కూడా అర్థం చేసుకోవడం. ఒక వ్యక్తికి పెళ్లికి ముందు ఉన్నంత ఇబ్బంది పెళ్ళైన తర్వాత చాలా వరకు కూడా లైఫ్ బాగుంటుంది అనమాట. పునర్వసు నక్షత్రం అమ్మాయి అయినా అబ్బాయి అయినా కొంతమందికి వివాహమైన తర్వాత నుంచి మంచి యోగదాయకంగా ఉంటుంది. అదేవిధంగా వివాహం పరంగా చూసుకుంటే కనుక మనకి శుక్రుడు నీచంగా ఉంటే వివాహం అవ్వక ముందు బ్రహ్మాండంగా ఉంటుంది. అయిన దగ్గర నుంచి అత్తగారితో గొడవలు అవ్వడం, మనస్పర్ధలు రావడం, ఎప్పుడు చూసినా ఏదో ఒక శారీరకంగా ఇబ్బందులు పడుతూ ఉండటం, అనారోగ్యం రావడం జరుగుతుంటుంది అనమాట. కాబట్టి శుక్రుడు నీచంగా ఉంటే శుక్ర కవచం చదువుకోవాలి. శని నీచంగా ఉండటం వల్ల ఇప్పుడు ఏంటంటే మనం మిథునానికి చూసుకుంటే మిథున రాశికి సంబంధించిన అర్ధాష్టమ శని, అష్టమ శని అని జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అష్టమ శని ఉందన్నమాట. 8వ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి మోకాళ్ళ నొప్పులు రావడం, కాళ్ళ నొప్పులు రావడం, ఏది మాట్లాడినా అర్థం చేసుకోలేకపోవడం, ఇలాంటివి ఎక్కువ ఉంటాయమ్మా. అదేవిధంగా శని భగవానుడి యొక్క జాతక పరంగా వీరికి ఎక్కువ శాతం ఏంటంటే శని మిడిల్గా ఉంటాడు. మరి మంచి చేసాడు, మంచి చెడు చేయడు. కాబట్టి శని కవచం చదువుకోవడం ఉత్తమం. శని భగవానుడి యొక్క అనుగ్రహం పొందడానికి ప్రతి నిత్యము కూడా వాకింగ్, ప్రదక్షిణాలు కానీ వాకింగ్ రూపంలో కానీ నడవడం కానీ ఎక్కువగా చేస్తూ ఉంటే శని భగవానికి ప్రీతికరం. అదేవిధంగా రాహు కేతు, ఎప్పుడైనా సరే జాతక పరంగా వీరికి ఏంటంటే రాహు కేతువులకి ఎక్కువ శాతం ఏంటంటే ఎప్పుడూ స్థిరత్వకారకుడు ఎవరయ్యా అంటే రాహు. మనం చేసే జాబ్ ఒకటే చోట చేయాలన్నా, అదేవిధంగా మనకి మంచి స్థితి కలగాలన్నా, అదేవిధంగా అన్నింటిలో బాగుండాలన్నా, కంప్యూటర్స్ నాలెడ్జ్ రావాలంటే కేతు బాగుండాలి. అంటే మంచి జ్ఞానకారకుడు కేతు అనమాట. 10 మందిలో మంచి పేరు రావాలంటే కూడా కేతు బాగుండాలి. కొంతమందికి చూడండి పునర్వసు వారికే శారీరకంగా చూసుకుంటే శరీర పైన రుగ్మతలు ఎక్కువ వస్తూ ఉంటే, అంటే ఎక్కువ గుళ్ళలాగా వస్తుంటే కనుక కేతు జాతకంలో నీచంగా ఉన్నాడు అని అర్థం అనమాట. కాబట్టి ఎక్కువ శాతం కంటి సంబంధించింది ఏదైనా సరే, కొంతమంది కంటి సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా రాహు బాగాలేదని, ఈ రాహు కేతు సంబంధించింది రాహు కవచం, కేతు కవచం చదువుకుంటే ఏ గ్రహం అయితే బాగాలేదో ఆ గ్రహానికి 11 సార్లు కవచం చదువుకోవడం వల్ల ఇంట్లో కూర్చొని మనసు ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. థ్యాంక్ యూ దత్త గారు. థ్యాంక్ యూ సో మచ్. ఓం శ్రీ దత్తాయ నమః, శ్రీ దత్తాత్రేయ నమః. నమస్తే దత్త గారు. నమస్తే అమ్మా. దత్త గారు, ఉత్తరాభాద్ర నక్షత్రం వారి విషయానికి వస్తే మరి వారికి ఏ గ్రహ బలం బాగుంది అంటారు, ఏ గ్రహ బలం బాగాలేదు అంటారు, మరి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి? శ్రీమాత్రే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తు. అందరికీ నమస్కారం. మనం చూసుకుంటే ఉత్తరాభాద్ర నక్షత్రం వరుస సంఖ్య అని ఉంటుందమ్మా. ఈ వరుస సంఖ్య అనేది 26వ సంఖ్య అనమాట. అయితే ఉత్తరాభాద్ర నక్షత్రానికి మహర్దశ వచ్చేసరికి అధిపతి వచ్చేసరికి శని అనమాట. ఈ శని భగవానుడి యొక్క తత్వమే వీళ్ళ యొక్క ఆలోచనలు ఉంటూ ఉంటాయి. అంటే ఎప్పుడు కూడా మనకి నక్షత్రానికి ఎందుకండి ఈ అధిష్టాన దేవత కానీ అధిదేవత కానీ ఇవన్నీ ఎందుకుంటాయంటే వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, ఈ గ్రహం ఏదైతే ఉంటుందో ప్రభావం, ఆ గ్రహ ప్రభావం వాళ్ళ మీద ఎక్కువగా పడుతుంది. కాబట్టి ఏంటి లక్షణాలు అంటే ఉత్తరాభాద్ర నక్షత్ర యొక్క ప్రభావం ఎలా ఉంటుంది వీళ్ళ మీద అంటే ఎక్కువ శాతం మొండిగా ఉండటం, ఏ పని చేయాలన్నా కాన్సన్ట్రేషన్ పెట్టకుండా ఉండటం, ఏదో ఒక చిన్న చిన్న విషయాల్లోనే బాగా ఇబ్బంది పడుతూ ఉండటం, ఏదైనా సరే చాలా తీక్ష్ణంగా ఆలోచిస్తూ ఉండటం, అలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా నిదానం, ఎక్కువగా శని సంచారం నిదానంగా జరుగుతుంది కాబట్టి ఏదైనా సరే మనం ఏదో ఆవేశపడిపోతాం. వీళ్ళు ఏ ఆవేశం అనేది ఉండదు. చిన్నగా ఏం కావాలి నీకు, ఏంటి నీ పరిస్థితి ఏంటి అంటే అన్నీ ఆలోచించి ఆచితూచి అడిగేస్తారు అనేది వీళ్ళ యొక్క స్వభావం ఉంటుందన్నమాట. అదేవిధంగా వీరి యొక్క తత్వం, గుణం మనం చూసుకుంటే కనుక వీరి యొక్క గణం వచ్చేసరికి మానవ గణం. ఎప్పుడూ పక్కవాడికి సహాయం చేయాలి, వాడితో కలిసి ఉండాలి, వారి యొక్క తత్వం అలా ఉంటుంది. అదేవిధంగా వారి యొక్క రాశి మీనరాశి వస్తుంది. ఉత్తరాభాద్ర నక్షత్రానికి మీనరాశి కాబట్టి మీనరాశికి అధిపతి గురు. ఎవరి జోలు వెళ్ళాలనుకోరు, ఆధ్యాత్మికంగా ఎక్కువగా ఆలోచన ఉంటుంది. వీళ్ళ పని వీళ్ళు చేసేసుకోవాలి ఆలోచిస్తారు కానీ పక్కవాడి మీద ఎప్పుడూ కూడా ఖచ్చితంగా ఎవరిని అనాలి అనేసేయాలనేది ఉండదు. అయితే వీరి యొక్క గుణం చూసుకుంటే తమో గుణం. గణం ఇందాక మనం చెప్పింది ఇది గుణం. గణం మానవ గణం అయినా సరే గుణం తమో గుణం. అంటే ఎంతో కోపంగా ఉండటం, ఉద్రేకం ఎంతున్నా లోపల ఉంచుకోవడం, బయటకు అందం ముందు కనపడదు. సహజంగా వీరి కోపం ఉందా అని కొంతమంది అనుకుంటుంటాం. అలాంటి వాళ్ళకు కూడా కోపం లోపల ఎక్కువ ఉంటుంది. తమో గుణానికి సంబంధించిన వ్యక్తి అని కూడా అర్థమవుతుంది. అయితే వీరి యొక్క దేవత, అదేవిధంగా వీరికి చూసుకుంటే కనుక మనం చూసుకుంటే స్థితి వీళ్ళకి ఎప్పుడు కూడా సృష్టి ఏంటిదయ్యా అంటే వీళ్ళ యొక్క సృష్టి స్థితి అని ఉంటుంది. అంటే సృష్టి స్థితి అనేది వీళ్ళకి స్థితే. అంటే ఎప్పుడు ఏదైనా సరే స్థితి అలా కలిగే ఉంటుందన్నమాట.
ఒక మాట మీద ఉన్నారు అంటే ఇంకా దాని మీద కమిట్ అయిపోయి ఉంటారు, దాని స్థితి అంటారు. కాబట్టి అలా కలిగి ఉంటుంది. అదేవిధంగా వీళ్ళ యొక్క ఆలోచన, వీళ్ళ మహర్దశలు అంతర్దశలు అన్నీ పరిశీలిస్తే ఏ గ్రహం నీచంగా ఉందో దాన్ని బట్టి దాని ప్రభావం ఎక్కువ ఉంటుందన్నమాట. అదేవిధంగా స్థిర స్వభావం కలిగి ఉంటుంది. ఏదైనా సరే అలా పడి ఉండరు, అంతే. ఏది చేయాలన్నా అన్నిట్లో కూడా వాళ్ళ యొక్క స్వభావం అలా ఉంటుందన్నమాట. అదేవిధంగా మరం చూసుకుంటే ఉత్తరాభాద్ర నక్షత్రానికి రవి నీచంగా ఉంటే ఎక్కువ శాతం రవి కనుక నీచంగా ఉంటే తండ్రి నుంచి సపోర్ట్ లేకపోవడం, తండ్రితో గొడవలు అవుతూ ఉండటం, రాజకీయాల్లో భారాన్ని లేకపోవడం, ఇబ్బంది పడుతూ ఉండటం జరుగుతుంది. అసలు వాస్తవంగా ఏంటంటే రవికి శనికి పడదు కాబట్టి అన్ని నక్షత్రాల్లో ఉన్న శనికి ఈ రవికి నీచంగా ఉంటే, ఏదైనా 12వ స్థానాలు నీచంగా ఉంటే ఎఫెక్ట్ అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి రవి మంచి స్థితిలో ఉంటే కనుక తండ్రి నుంచి సపోర్ట్ బాగుండటం, ప్రేమ ఆప్యాయత ఎక్కువ ఉండటం, అన్నిట్లో కూడా యోగదాయకంగా ఉండటం, అన్నిట్లో కూడా విజయం సాధించటం జరుగుతుందన్నమాట. అదేవిధంగా రాజకీయంగా కూడా మంచి స్థితి కలగడం, మంచి ప్రావీణ్యత రావడం జరుగుతుంది. చంద్రుడు నీచంగా ఉంటే, జాతకపరంగా చంద్రుడు కనుక నీచంగా ఉంటే మానసికంగా అధికమైన సమస్యలు ఉండటం, బాగాలేదంటే నీదే తప్పు అంటారు. కానీ ఇతని యొక్క స్వభావం అలాంటి తత్వం. అంటే శుక్రుడు నీచంగా ఉంటే, శుక్రుడు మంచి స్థితిలో ఉంటే ఇద్దరు ప్రేమ పెరుగుతుంది, ఆప్యాయంగా అన్నింటిలో కూడా బాగుంటుంది. కాబట్టి శుక్రుడు బాగుండటానికి శుక్ర కవచం చదువుకోవాలి, శుక్రుడి సంబంధించిన ఆరాధన చేయాలి. అదేవిధంగా ఆధ్యాత్మికంగా ఎక్కువ శాతం కూడా శుక్రారాధన చేస్తే కనుక వీళ్ళకి సత్ఫలితం శీఘ్రంగా వస్తుంది. శని అదేవిధంగా రాహుకేతు నీచంగా ఉంటే ప్రతి దానిలో స్థిరత్వం లేకపోవడం, శని పరంగా ఏమో ప్రాణభయం ఉండటం, చేసే పనిలో శత్రువులు ఎక్కువ ఉండటం, ఇవన్నీ కలుగుతుంటాయి. కాబట్టి ఇవన్నీ నివృత్తికి ఒకటే. శని నీచంగా ఉంటే శని కవచం చదువుకోవాలి. మోకాల నొప్పులు, కాళ్ళ నొప్పులు లేదంటే ఆటంకాలు కలుగుతుంటే శని కవచం చదువుకుంటే ఖచ్చితంగా నివృత్తి అవుతుంది. అదేవిధంగా స్వామి ఇవన్నీ చదివితే ఖచ్చితంగా నివృత్తి అవుతుందంటే, ఇప్పుడు బుధుడు బాగాలేకపోతే వైద్యపరంగా మనకు సరిగా అందదు కాబట్టి ఎన్నో చోట్ల తిరుగుతుంటే డబ్బులు ఖర్చు పెడతాం. బుధ కవచం ఎక్కువ శాతం భక్తి శ్రద్ధలతో చదివితే మనకు వచ్చే మెడిసిన్ అవ్వచ్చు, మనం వెళ్ళే చోటుకు అవ్వచ్చు, మనకి అన్నీ కూడా భగవంతుడి ద్వారా మనకి మంచిగా లభిస్తుంది. అంటే అది కొనక తప్పదు, వాడక తప్పదు, కానీ ఇది చదవడం వల్ల అది మనకి మంచిగా పనిచేసే అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా. అంటే నమ్మితేనే ఏదైనా, నమ్మకపోతే ఏది ఉండదు. కాబట్టి నవగ్రహ కవచం, అదేవిధంగా రాహుకేతువులు బాగాలేకపోతే స్థిరంగా ఉండటానికి రాహుకేతువులు అనమాట. కాబట్టి ఈ విధంగా చేసుకుంటే కనుక అన్నిట్లో కూడా సత్ఫలితాలు అనేది శీఘ్రంగా వస్తుంది. ఏదైనా కానీ ఈ యొక్క నక్షత్రానికి దేవత వచ్చేసరికి అహిర్బుద్నియ అంటారనమాట. అయితే అంటే రుద్రుడు, వీళ్ళు ఎక్కువ శివారాధన చేస్తే కనుక వీళ్ళకి ఈ నక్షత్ర పరంగా ఏ రాశిలో, అంటే మీనరాశి అయినా ఏ గ్రహం నీచంగా ఉన్నా ఖచ్చితంగా వీరు రుద్రారాధన చేస్తే, శివారాధన చేస్తే అన్నిట్లో కూడా యోగదాయకంగా ఉంటుందన్నమాట. అన్నిట్లో కూడా శుభం కలుగుతుంది. థ్యాంక్ యూ దత్త గారు. థ్యాంక్ యూ. ఓం శ్రీ దత్తాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః.